హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మా ఇంట్లో చేసుకునే బిర్యానీ మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో చేశాను. ముందుగా బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ అండ్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దీంట్లో చూపించే బిర్యానీ దినుసులన్నీ వేసుకొని లైట్‌గా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాడిపోకుండా వేయించాలి అన్నమాట. ఓకేనా? ఇది కొంచెం వేగుతూ చిటచిటా ఉంటాయి కదా! అప్పుడు దీంట్లోకి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఫ్రెష్‌గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఓకేనా? సో, 2 స్పూన్స్ వేసిన తర్వాత ఇది కొంచెం అడుగంటకుండా చూసుకోవాలి. ఓకే. అండ్ ఇది కొంచెం పచ్చి వాసన పోతుంది అన్నప్పుడు మనమేం చేయాలి, కొంచెం పుదీనా వేసుకోవాలనమాట. అండ్ పుదీనా ఆయిల్‌లో వేగితే సూపర్ ఉంటుంది. అసలు ఫ్లేవర్ అదే అనమాట. ఓకేనా? పుదీనా అనేది కొంచెం పచ్చి వాసన పోయింది అన్నప్పుడు మనం దీంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అనేది వేసుకోవాలి. సో, చికెన్ వేసుకొని సాల్ట్, కారము అండ్ కొంచెం పసుపు మన టేస్ట్‌కి తగ్గినట్టు వేసుకోవాలి. ఓకేనా? నేను దీంట్లో చిన్న స్పూన్ కాబట్టి 3 స్పూన్స్ వేసాను. మీ టేస్ట్‌కి తగినట్టు వేసుకోండి. అండ్ మూత పెట్టేస్తే దానిలో చికెన్‌లో నుంచి వచ్చిన వాటర్‌తో చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. అండ్ కొంచెం మామూలు రైస్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. 2 మిక్స్ చేస్తే మనం ఏ కప్‌తో అయితే తీసుకున్నామో ఆ కప్‌తో 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అంటే మామూలు రైస్ అనేది మిక్స్ చేశారంటే 2 కప్స్ తీసుకోవాలి. ఓన్లీ బాస్మతి రైస్ అయితే 1 కప్, 1 ½ కప్ సరిపోతుంది. ఓకేనా? అది మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఇలా తిప్పేసేసి మనం ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి దీన్ని ఉడికించితే మసాలా అనేది బాగా ఉడుకుతుందనమాట. దాంట్లో పడుతుంది. అండ్ తర్వాత మనం మూత పెట్టిన తర్వాత మనం దాన్ని ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఈ స్టేజ్‌లో మనం దీంట్లోకి కావాల్సిన ఇంట్లో చేసిన బిర్యానీ మసాలా బయట నుంచి తీసుకొచ్చిన దానికంటే ఇంట్లో చేసింది చాలా బావుంటుంది. ఈసారి రెసిపీ కంపల్సరీగా షేర్ చేస్తాను మీకు. ఓకేనా? అండ్ ఈ స్టేజ్‌లోనే మనం టేస్ట్‌కి తగినట్టు సాల్ట్ గానీ, కారం గానీ యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తగ్గిందనిపించింది. సో, అందుకే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సో, ఈ స్టేజ్‌లో మనం దమ్ పెట్టుకోవాలనమాట. అంటే దమ్ పెట్టుకోవడం అంటే ఒక ప్యాన్ తీసుకొని దాని మీద మీడియం ఫ్లేమ్‌లో పెట్టి స్టవ్ అనేది దాని మీద గిన్నె పెట్టుకోవాలి. సో, ఏమవుతదంటే ఈవెన్‌గా హీట్ అనేది స్ప్రెడ్ అవుతది. అండ్ రైస్ అనేది చాలా బాగా కుక్ అవుతది. అండ్ ఈ దమ్ పెట్టుకోవడం వల్ల అడుగంటకుండా మనకి రైస్ వస్తది. పొడి పొడిగా వచ్చిద్దనమాట. ఓకేనా? ఇది ఒక టిప్ ట్రై చేయండి బావుంటుంది. అండ్ 10, 15 మినిట్స్ తర్వాత చూస్తే దమ్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.